వైశాఖ మాస శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియ తిథి అక్షయ తృతీయ అని పిలుస్తారు. అక్షయము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అయిపోయేది కానిది అంటే అక్షయం అంటారు. ఎందుకంటే క్షయం అయిపోతుంది, మీరు చేసుకున్న పుణ్యం కూడా ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఒక ఆయనకి చాలా పుణ్యం ఉందనుకోండి, దేవతగా తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఆయన చాలా కాలం దేవతగా ఉంటే ఏమవుతుంది? యవ్వనంలో ఉండి భోగాలు అనుభవిస్తాడు కాబట్టి పోతుంది ఆ పుణ్యం అంతా. పోతే ఏమవుతాడు? పైనుంచి కింద పడిపోతాడు మళ్ళీ. కాబట్టి పుణ్యము ఖర్చు అయిపోతుంది, పాపము ఖర్చు అయిపోతుంది. దుఃఖాన్ని అనుభవించేస్తే పాపం పోతుంది. కానీ అసలు మీరు ఎంత ఖర్చు పెట్టుకున్నా కూడా ఖర్చు కానంత పుణ్యం ఎప్పుడు? అక్షయ తృతీయ నాడు మీరు చేసినటువంటి పుణ్యము. లోకంలో పుణ్యం అన్న మాటకు అర్థం ఏంటండి? అన్నిటికన్నా మనిషి కోరుకునేది ఏమిటి? ఏ సుఖాలైనా అనుభవించడానికి ముందు ఏముండాలి? ఇది ఉంటే కదా. అన్నీ ఉన్నాయి, అల్పాయుర్దాయం ఉంది, ఎవరికి కావాలి అది? చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఆయుర్దాయం, దీర్ఘాయుర్దాయం ఉన్నవాడు కదూ ఏదైనా సాధన చేయడం కానీ భోగాలు అనుభవించడం కానీ చెయ్యగలడు. కాబట్టి దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి శరీరమును పొందుట అన్న మాటకు అర్థం ఏంటంటే, బ్రతకడం అన్నది దేని వలన సంభవిస్తుందంటే నీటి వలన మాత్రమే సంభవం. అందుకే మీరు చూడండి, అనారోగ్యం పాలైన వాళ్ళు నాకు ఆ ఊళ్ళో నీళ్లు పడలేదండి అంటారు, ఆ ఊళ్ళో నాకు సమోసాలు పడలేదండి అందరూ. నీళ్లు పడలేదండి అంటారు. నీరు మనిషిని నిలబెడుతుంది, నీరు మనిషిని పడగొడుతుంది. లోకంలో అన్నీ క్షయమైపోతాయి, కానీ బ్రతకడం అనేటటువంటి మాట దేని యందు అన్వయం అవుతుంది? నీటి వలననే. నీటి వలన బతుకుతాడు మనిషి. ఆ నీరు నీకు లభించకపోతే అంతకన్నా దుఃఖం ఇంకోట్లేదు. అందుకే శోషిత తాళ్ళుడగుచు అంటారు పోతన గారు భాగవతంలో. చాలా దాహం వేసేసి నాలుక పిడచకట్టేసింది అనుకోండి, మనిషి బ్రతికున్నా కూడా ఆలోచన పనిచేయదు, బుద్ధి పనిచేయదు. అమ్మో దాహం అని చెప్పి ఆ నీరు దొరకలేదని ప్రతి వాళ్ళ మీద కోపగిస్తాడు. ఎండి తడిలేని గొంతుక ఎలగడిందా అంటారు పోతన గారు. గొంతు ఎండిపోయి మాట కూడా రాదు, ఆ నీరు దొరకాలి. అందుకే నువ్వు ఏ జన్మలో ఎక్కడ ఏ శరీరంలో ఉండు భయం లేకుండా నువ్వు హాయిగా కడుపు నిండా నీళ్లు తాగి బతకగలగాలి. అందుకే ఉదక భాండదానం చేసుకోవాలి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కున్నావు, మంచిదే, నేను కాదన్నావు, అక్షయం అయిపోయింది, ఏం చేస్తావు ఇప్పుడు? బంగారం నిన్నేం రక్షిస్తుంది? నీ జీవుడితో రాదది. నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే నీ జీవుడికి పనికొచ్చేది చేసుకోవాలి. అక్షయమైనదేది అంటే ఉదక భాండదానం చేస్తారు. ఒక కుండ నిండా నీళ్లు పోసి దాని మీద యాలుకలు గుండ వేసి ఏలా లవంగ ఘనసార సుగంధి తీర్థం దివ్యం వయచ్చరితి హేమ ఘటేషు పూర్ణం అని కదా వెంకటేశ్వర స్వామికి ఇస్తారు. చక్కటి సువాసనా భరితములైనటువంటి చల్లని జలములను కుండతో పట్టుకెళ్ళి బ్రాహ్మణుడికి దానం చేసుకుంటాడు. అలాగే ఆ రోజున అనంతమైనటువంటి పుణ్యము నీకు కల్పించి నిన్ను పరమేశ్వరుడి వైపుకి తిప్పగలిగినటువంటివి ఇవ్వాలి. ఏదది? సేవ. కాబట్టి ఆ రోజుల్లో కొంచెం మనుష్యులకి వాతావరణం ప్రతిబంధకంగా ఉంటుంది. విసినికర్రలు పట్టుకెళ్ళి భక్తులకు విసురుతారు. విసిరి ఓ విసినికర్ర ఇస్తారు, అయ్యా విసురుకోండి. ఎప్పుడు ఆయన విసురుకున్నాడు, ఆయన విసురుకుని సంతోషించేటటువంటి ఫలితంలో 4వ వంతు నీ జీవుడి ఖాతాలో అనంతంగా పడుతుంది. ఎందుచేతనంటే దాని ప్రమాణాన్ని పక్కన పెట్టండి, కానీ అసలు మహాలయ పక్షాలు ఎందుకు వచ్చాయో చెప్తారు ఈ పితృతిథులు. పితృతిథులు రావడానికి కారణంగా ఏమంటారంటే, కర్ణుడు శరీరం విడిచిపెట్టిన తరువాత స్వర్గలోకానికి వెళ్ళాడు. మరి యుద్ధంలో కదా మరణించాడు, వీరస్వర్గం, స్వర్గానికి వెళ్ళాడు. తీరా స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆయన బంగారం ఉంది, వెండి ఉంది, కిరీటాలు ఉన్నాయి, ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నం నీళ్లు లేవు. ఆయన అన్నాడు, అదేమిటి అవి రెండు ఎందుకు లేవు అన్నాడు. నువ్వు అవి ఎప్పుడూ ఇవ్వలేదు ఎవరికి, కాబట్టి లేవన్నాడు. ఇవి ఇచ్చావు, ఉన్నాయి అనంతంగా. అంటే ఆయన అన్నాడు, నాకు చెయ్యడానికి ఎవడు లేడు. ఎందుకనంటే మహాభారత సంగ్రామంలో అందరూ చచ్చిపోయిన తర్వాత బ్రాహ్మణులు నిల్చోబెట్టి కృష్ణ భగవానుడు పేర్లు చదివించాడు, ఒక్కొక్కరి పేరు చదివిస్తే నువ్వులు నీళ్లు విడిచిపెట్టారు. వాళ్ళు ఉత్తమ లోకములను పొందుగాక అని ధర్మోదకం, ఆ దాహం తీరడానికి నీళ్లు వదిలేరు.
వదిలితే అందరి పేర్లు చదివితే ఒక్కొక్క పేరు చదివితే మావాడే అని ధృతరాష్ట్రుడు తెలివాడు, మావాడే అని ధర్మరాజు తెలివాడు. కర్ణుడు మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, మావాడు కాడన్నాడు ధర్మరాజు. నువ్వులు నీళ్ళకి నోచుకోనివాడు కర్ణుడు. అప్పుడు ఉండలేకపోయింది ఇంకా కుంతీదేవి, ఏడుస్తూ వచ్చి నిజం చెప్పింది. ఆయన నా పెద్ద కొడుకు ధర్మరాజా, నీ అన్నగారు నువ్వు విడిచిపెట్టావు. ఆయన అన్నాడు, ఎంత తప్పు చేయించావమ్మా, పెద్దవాణ్ణి పడగొట్టించి సింహాసనం నాకు ఇప్పించావు. ఆడదాని నోట రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజ నానినంతసేపు నిజము నిలబడకుండుగాక అన్నగారు. కాబట్టి నువ్వులు నీళ్ళకి నోచుకోలేదు కర్ణుడు. ఆయన అన్నాడు, మహానుభావుడు, నేను కిందకెళ్ళి ఉపకారం చేసుకుని వస్తాను, నాకు కొద్దిగా సమయం ఇమ్మన్నాడు. ఆయన యొక్క దానగుణాన్ని చూసి అనుగ్రహించాడంటారు యమధర్మరాజు గారు. అప్పుడు కిందకొచ్చి ఆయన ఒక 15 రోజుల పాటు ఉండి చలివేంద్రాలు పెట్టి అన్నశాలలు పెట్టి నీళ్ళిచ్చి అన్నం పెట్టి మళ్ళీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు యమధర్మరాజు గారు, నువ్వు ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తున్నానన్నాడు. ఆయన అన్నాడు, చేసుకోకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు చాలామంది ఉన్నారు ఈ లోకంలో, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత బాధపడాలిగా. అందుకని ఒక్క ఉపకారం చేయి, ఏ 15 రోజులు నేను శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా భూమండలం మీదకి వచ్చి ఉపకారం చేసుకున్నానో నాకు నేను, అలా ఈ పితృపక్షం అంతటి కాలంలో ఈ 15 రోజుల్లో ఏ తిథి నాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి ఆ రోజున కొడుకులు కానీ మనవలు కానీ మునిమనవలు కానీ ఏదైనా ఒక ఉపకారం చేస్తే, ఒక దానం చేస్తే అది వాళ్ళ ఖాతాలో పడేటట్టుగా అనుగ్రహిస్తానన్నాడు. తల్లి కానీ తండ్రి కానీ పెదనాయన కానీ పినతండ్రి కానీ తాతగారు కానీ ముత్తాతగారు కానీ పడిపోయిన తిథి తెలియకపోతే, అలా తెలియనప్పుడు మహళయపక్షం అమావాస్య నాడు పెట్టేసింది. అందుకే దానికి మహళయ అమావాస్య అని పేరు. అసలు అమావాస్య నాడు మధ్యాహ్నం 12 గంటలకే పితృదేవతలు వచ్చి గుమ్మం ముందు నిలబడతారు నీళ్ల కోసం. మహళయ అమావాస్య నాడు ఎవరి పేరు మీకు తెలియకపోయినా, మా తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, ముత్తాతగారు ఎప్పుడు పడిపోయారో నాకు తెలియకపోయినా, నేను ఒక్కసారి మా పెద్దలందరినీ స్మరించి అమావాస్య నాడు స్వయం పాకం ఇచ్చాననుకోండి, అమావాస్య నాడు ద్రవ్యం ఇచ్చాననుకోండి, అమావాస్య నాడు ఉదకధార విడిచిపెట్టాననుకోండి, విడిచిపెడితే అది బంధువులందరికీ చెందుతుంది. కాబట్టి ఉన్నవాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి ఉపకారం చెయ్యగలిగిన ఏకైక రోజు మహాలయ అమావాస్య. పితృపక్షంలో ఈరోజు చెయ్యాలి. మీరు అందుకే ద్రవిడ దేశంలో చూడండి, ఈ పక్షంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, దేవాలయాలకు కూడా వెళ్ళరు. మీరు ఆఖరికి వెంకటాచలంలో కూడా తక్కువగా ఉంటుంది. ఎందుకో తెలుసా? పితృపక్షం వాళ్ళు వెళ్ళరు. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కారులో దేవాలయాలకు వచ్చి ఆ సరోవరంలో స్నానం చేసి వాళ్ళు ఏ తిథిన నాడు శరీరం విడిచిపెట్టారో వాళ్ళ పేర్లు చెప్పి దానం చేసుకుంటారు. ఈ 15 రోజులు నిజానికి వాళ్ళు క్షురకర్మ కూడా చేయరు, గడ్డం కూడా చేయరు అక్కడ మగాళ్ళు. అంత జాగ్రత్తగా చేస్తారు పితృపక్షాలు. అంటే పితృదేవతానుగ్రహము కొరకు చేస్తారు. కనీస మర్యాద ఏమిటంటే మహాలయ అమావాస్య నాడు ఇవ్వాలి తర్పణ. ఇచ్చి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాకం ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే ఇంకా అసలు అటువంటి వ్యక్తి భూమి మీద ఉండడం, ఆ పైవాళ్ళు అలోమని ఏడుస్తారు, ఇంత కృతజ్ఞుడు రా వీడు కనీసం మా పేరు చెప్పి ఏమీ ఇవ్వలేదు. అంత గొప్పది మహాలయ పక్షంలో వచ్చే అమావాస్య. తను శరీరం విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ కొడుకో మనవడో ఎవడో మహాలయ అమావాస్య నాడు ఉతకభాండం ఇస్తా బాగుండదని ఏడవడం ఎందుకు? వైశాఖ మాసంలో వచ్చేటటువంటి 3వ తిథి అయినటువంటి తదియ నాడు నువ్వు బతికుండగా నీ చేస్తూ ఓ ఉతకభాండం ఇచ్చుకో. అది కూడా ఇవ్వలేవా? ఓ కుండ కొని మంచినీళ్ళు నీ కర్మ అంతే. ఇచ్చుకోలేకపోతే ఓ విషినికర్ర కొని విసరలేవా? ఓ బెల్లంగడ్డ పట్టుకెళ్ళి దేవాలయంలో ఇచ్చి నైవేద్యం చెయ్యమనిలేవా? దేవాలయానికి ఓ దానికి ఓ 4 చాపలు కొనిచ్చి భక్తులు వస్తే వెయ్యండని 4 చాపలు ఇవ్వలేవా? నీ పేరు మీద నువ్వు ఏమి ఇచ్చుకున్నావో అవి నీకు అమరుతాయి. దానము ఈశ్వరుడి పక్షంతో చేసినది, ఈశ్వర స్పర్శతో చేసినది నీ జీవుడికి ఖాతాలో పడుతుంది. బంగారం నిజమే, ఉత్తర జన్మల్లో కూడా బోల్డంత బంగారం. అప్పుడు హడిలిపోతావు, ఎందుకు చేశాను రానా ప్రారంధం, ఎన్ని జన్మలు ఎత్తినా భయమే. కాబట్టి చెయ్యవలసినది ఏది అంటే నీ జీవుడికి ఉపకారం చేసుకునే పని చేసుకోవాలి. ఆ తదియ తిథి నాడు మనం తప్పకుండా చెయ్యవలసినది మన జీవుణ్ణి ఉద్ధరించుకోగలిగినటువంటి పుణ్యకార్యము, దానము చెయ్యాలి.
అందున శ్రేష్టమైన దానముగా చెప్పబడినది ఏది అంటే ఉదక భాండ దానము. అంటే మంచినీళ్లు ఉన్నటువంటి కుండని తీసుకెళ్ళి దానం చేస్తారు. అలా చేయవలసి ఉంటుంది. అదే రోజున అచ్చు శివాలయం ఎలా ఉంటుందో సోమసూత్రంతో అలా శివాలయంలా ఉండే విష్ణువాలయం సింహాచల దేవస్థానం. సింహాచలం వరాహ నృసింహస్వామి దేవస్థానం. ఆ దేవస్థానంలో అక్షయ తృతీయ వైశాఖ మాస శుక్లపక్ష తదియ నాడు గంధం ఒలుస్తారు. గంధం ఒలిచి సహస్రఘటాభిషేకం చేస్తారు. విష్ణు ఆలయంలో అది చాలా అరుదు. సహస్రఘటాభిషేకం ఆ చందనం ఒలిచిన తరువాత ఉన్నటువంటి స్వరూపానికి, ఆ వరాహ లక్ష్మీ నృసింహ స్వరూపానికి సహస్రఘటాభిషేకం జరుగుతుంది. ఇది మన ఆంధ్రదేశంలో మన పక్కనే ఉండేటటువంటి సింహాచల క్షేత్రంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సేవ. తన కొరకు తానేమీ చేసుకోలేకపోయానని జీవులు బెంగ పెట్టుకుంటారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద దేశకాలముల యందు సృజించిన పరమోత్కృష్టమైన తిథి అక్షయ తృతీయ. దాని పేరే అక్షయ తృతీయ. అది ఒక్క వైశాఖ మాసం. ఈ అక్షయ తృతీయకి గొప్పతనం ఏంటంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించి ఇస్తాడు. కర్ణుడి యొక్క కథలోంచి వచ్చింది అక్షయ తృతీయ. అక్షయం అంటే అది ఖర్చు అయిపోవడం ఉండదు. ఆకలి తీరాలి. ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి, నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ తిథి నాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి. అంటే కసిని బియ్యం, ఏదో 2 దుంపలో 2 కూరగాయలు, కాస్త చింతపండు, 2 మిరపకాయలు, ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు. స్వయం పాకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరముల యందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు. ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడూ చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే దాని అర్థం మనుష్య జన్మ కావాలి. ఆ మనుష్య జన్మలో చక్కగా ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాలనుకోవాలంటే అంచు కలిగిన బట్ట, పంచెల చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. అన్నిటికన్నా దారుణమైన శాపం ఏమిటో తెలుసా జీవితానికి? నీరు దొరకదు. అందుకే చేసిన పాపం తరిమితే దాహంతో అలమటించిపోతాడు. అలమటించిపోతే 10వ రోజున ధర్మోదకాలు విడిచిపెట్టిస్తాడు. ఆ నీళ్లు తాగమంటారు, అప్పుడు తాగుతాడు. అది కూడా మీరు ధర్మశాస్త్రం చదివితే కొన్ని చోట్ల చెప్పిన మాటలకు భయపడతాడు. కొడుకు అధార్మికుడైపోతే, కొడుకు గాయత్రీ మంత్రం చేసే అధికారాన్ని కోల్పోతే, సరే ఇంకా నేను కొన్ని కారణాలు చెప్పడం ఎందుకు సభాముఖంగా, అప్పుడు ఆ కొడుకు చేత్తో విడిచిపెట్టినా తాగనివ్వడు. ఆ కొడుకు స్నానం చేసినప్పుడు మర్మావయవముల వద్ద ఉన్న వెంట్రుకల మించి పడిన నీళ్లని తాగమంటాడు. నువ్వు అలా పెంచావు కొడుకుని, అందుకని అలాగే తాగని చెప్పు. బాహుమూలములలోంచి పడిన నీటి బిందువుల్ని తాగమంటారు. అందుకని కనీసం ధర్మంలో ఉన్నవాడు ఎవడైనా వచ్చి కాసి నీళ్ళు ఇస్తే తాగనిస్తారని, అయ్యా అందరూ రండి అని కొడుకు పిలుస్తాడు. ప్రేమ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ధర్మోదకాన్ని విడిచిపెడతారు. ఆ నీళ్లు తాగుతాడు. ఆ దరిద్రం లేకుండా శరీరం విడిచిపెట్టిన తరువాత ఉత్తర జన్మలలో కూడా కావలసిన నీళ్లు దొరికి హాయిగా దాహంతో కొట్టుకోవలసిన అవసరం లేకుండా ఉండేటట్టు చెయ్యగలిగిన తిథి ఒక్క అక్షయ తృతీయ మాత్రమే. అక్షయ తృతీయ నాడు పూజ బాగా కడిగేసి, లేకపోతే కుండ బాగా కడిగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి, అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి, మట్టి కంపు కొట్టకూడదు. నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో చక్కగా కాస్త యాలకగుండ లాంటిది కొద్దిగా కర్పూరం కలిపి ఆ ఉదక భాండం అంటారు, ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ పూజానో కుండనో బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేస్తారు. ఓపికని బట్టి 6, 11, 16, 116లో ఏది ఉంటే అది. దాని చేత ఆకలి దప్పిక తీరుతాయి. ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే, వేసవి కాలం కాబట్టి చెప్పుల జతిస్తారు, గొడుగిస్తారు, ద్రవ్యం ఇస్తారు. అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి. అది కూడా నేను మీతో ఒక మాట చెప్తాను. భర్త వచ్చి దానం చేస్తే చాలు, కానీ ప్రయత్నపూర్వకంగా సువాసిని అయిన స్త్రీ, 5వ ఉన్నటువంటి ఆడవాళ్ళు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు అథవా 2 జాకెట్టు బట్టలు పెట్టి అందులో పసుపు కుంకాలు పెట్టి ఇచ్చుకుంటే, ఇవ్వగలిగో చీర ఇస్తే మంచిది. గాజులు పసుపు కుంకం ఇచ్చుకుంటే
జన్మ జన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందుతారు. అక్షయం కదండి, అది ఖర్చు అయ్యేది కాదు. కాబట్టి రేపటి తిథిని జార విడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు, ఎక్కడా లేదు అలాగా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. తన కొరకు తానేమీ చేసుకోలేకపోయానని జీవులు బెంగ పెట్టుకుంటారని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద దేశకాలముల యందు సృజించిన పరమోత్కృష్టమైన తిథి అక్షయ తృతీయ. దాని పేరే అక్షయ తృతీయ. అది ఒక్క వైశాఖ మాసం. ఈ అక్షయ తృతీయకి గొప్పతనం ఏంటంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించే ఇస్తారు. కర్ణుడి యొక్క కథలోంచి వచ్చింది అక్షయ తృతీయ. అక్షయం అంటే అది ఖర్చు అయిపోవడం ఉండదు, ఆకలి తీరాలి. ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి, నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ తిథి నాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి. అంటే కసిని బియ్యం, ఏదో 2 దుంపలో 2 కూరగాయలు, కాస్త చింతపండు, 2 మిరపకాయలు, ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు. స్వయం పాకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరముల యందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు. ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడూ చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే దాని అర్థం మనుష్య జన్మ కావాలి. ఆ మనుష్య జన్మలో చక్కగా ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాలనుకోవాలంటే అంచు కలిగిన బట్ట, పంచెల చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. అన్నిటికన్నా దారుణమైన శాపం ఏమిటో తెలుసా జీవితానికి? నీరు దొరకదు. అందుకే చేసిన పాపం తరిమితే దాహంతో అలమటించిపోతాడు. అలమటించిపోతే 10వ రోజున ధర్మోదకాలు విడిచిపెట్టిస్తాడు. ఆ నీళ్లు తాగమంటారు, అప్పుడు తాగుతాడు. అది కూడా మీరు ధర్మశాస్త్రం చదివితే కొన్ని చోట్ల చెప్పిన మాటలకు భయపడతాడు. కొడుకు అధార్మికుడైపోతే, కొడుకు గాయత్రీ మంత్రం చేసే అధికారాన్ని కోల్పోతే, సరే ఇంకా నేను కొన్ని కారణాలు చెప్పడం ఎందుకు సభాముఖంగా, అప్పుడు ఆ కొడుకు చేత్తో విడిచిపెట్టినా తాగనివ్వాలి. ఆ కొడుకు స్నానం చేసినప్పుడు మర్మావయవముల వద్ద ఉన్న వెంట్రుకల మించి పడిన నీళ్ళని తాగమని. నువ్వు అలా పెంచావు కొడుకుని, అందుకని అలాగే తాగదు. బాహుమూలములలోంచి పడిన నీటి బిందువుల్ని తాగమంటారు. అందుకని కనీసం ధర్మంలో ఉన్నవాడు ఎవడైనా వచ్చి కాసి నీళ్ళు ఇస్తే తాగనిస్తారని, అయ్యా అందరూ రండి అని కొడుకు పిలుస్తాడు. ప్రేమ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ధర్మోదకాన్ని విడిచిపెడతాడు. ఆ నీళ్లు తాగుతాడు. ఆ దరిద్రం లేకుండా శరీరం విడిచిపెట్టిన తరువాత ఉత్తర జన్మలలో కూడా కావలసిన నీళ్లు దొరికి హాయిగా దాహంతో కొట్టుకోవలసిన అవసరం లేకుండా ఉండేటట్టు చెయ్యగలిగిన తిథి ఒక్క అక్షయ తృతీయ మాత్రమే. అక్షయ తృతీయ నాడు పూజ బాగా కడిగేసి, లేకపోతే కుండ బాగా కడిగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి, అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి, మట్టి కంపు కొట్టకూడదు. నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో చక్కగా కాస్త యాలకగుండ లాంటిది కొద్దిగా కర్పూరం కలిపి ఆ ఉదక భాండం అంటారు, ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ కూజానో కుండనో బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేస్తారు. ఓపికని బట్టి 6, 11, 16, 116లో ఏది ఉంటే అది. దాని చేత ఆకలి దప్పిక తీరుతాయి. ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే, వేసవి కాలం కాబట్టి చెప్పుల జతిస్తారు, గొడుగు ఇస్తారు, ద్రవ్యం ఇస్తారు. అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి. అది కూడా నేను మీతో ఒక మాట చెప్తున్నాను, భర్త వచ్చి దానం చేస్తే చాలు, కానీ ప్రయత్నపూర్వకంగా సువాసిని అయిన స్త్రీ, 5వ ఉన్నటువంటి ఆడవాళ్ళు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు అథవా 2 జాకెట్టు బట్టలు పెట్టి అందులో పసుపు కుంకాలు పెట్టి ఇచ్చుకుంటే, ఇవ్వగలిగో చీర ఇస్తే మంచిది. గాజులు పసుపు కుంకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందుతారు. అక్షయం కదండి, అది ఖర్చు అయ్యేది కాదు. కాబట్టి రేపటి తిథిని జార విడుచుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోట్లేదు.
అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు. ఎక్కడా లేదు అలాగా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది. సాధారణంగా మనకి వైదిక ప్రక్రియలో ఒక మూర్తి ఉన్నది లక్ష్మీదేవి. ఏమిటో తెలుసా అండి? ఆ మూర్తి గుడ్లగూబ మీద కూర్చుని ఉంటుంది ఆవిడ. గుడ్లగూబని సంస్కృతంలో ఉలూకము అని పిలుస్తారు. ఉలూకము అంటే ఏమిటో తెలుసా అండి? పగటిని చూడలేని పక్షి. పగలొస్తే గుడ్లగూబకి చాలా బాధగా ఉంటుంది. కాకి సంతతిని చంపుతుంది గుడ్లగూబ. కాకితో విరుద్ధం దానికి. కాకి సంసారం. పగలు చూడలేదు, చీకట్లో చూస్తుంది గుడ్లగూబ బాగాను. దాని కళ్ళే భయంకరంగా ఉంటాయి. అటువంటి గుడ్లగూబ మీద లక్ష్మీదేవి కూర్చుని చూపిస్తారు. అలా ఎందుకు చూపిస్తారో తెలుసా అండి? లక్ష్మి కలగగానే భగవంతుణ్ణి మరిచిపోయిన వాడెవడో వాడు పగటిని మరిచిపోయిన గుడ్లగూబ వంటి వాడు. గుడ్లగూబ మీదున్న లక్ష్మి ఎంత ప్రమాదకరమో, ఐశ్వర్యమును మరిగి భోగమును మరిగి నారాయణుణ్ణి మరిచిపోయిన వాడు అంత ప్రమాదములోకి జారిపోతున్నాడు. కాబట్టి లక్ష్మి పూజ చేస్తూ నారాయణుణ్ణి సంతతము కొలవాలి. భక్తి జ్ఞానములతో మీరిద్దరూ తల్లిదండ్రులని ఇద్దరిని కలిపి నమస్కారం చెయ్యాలి. అందుకే కనకధారా స్తోత్రంలో ప్రతి శ్లోకం లక్ష్మీనారాయణుణ్ణి కలిపి పూజ చేస్తుంది. రేపు లక్ష్మీనారాయణ స్తవంగా కనకధార చేయడానికి కారణం అది. అందుకని అమ్మవారు అలా కలిసి నారాయణుడి యొక్క శక్తిగా మారగానే లోకములకన్నిటికీ ఆయన కళ్యాణమును కటాక్షించిన వాడై ఉన్నాడు. ఇప్పుడు మామగారు అయ్యాడు సముద్రుడు కదండి. మామగారు ఎప్పుడవుతాడు? కన్యాదానం చేస్తేను అమ్మాయి అయ్యవారి దగ్గరికి చేరితే తాను మామగారు అవుతాడు. ఇప్పుడు తను మామగారు అయ్యాడు. ఇప్పుడు మామగారు అయ్యాడు కాబట్టి మామగారైన వాడు ఏం చెయ్యాలో తెలుసా అండి? కొడుకుకి అల్లుడికి అభేదం పాటించాలి. అందుకని కొడుక్కి ఎంత అమూల్యమైన ఇంట్లో ఉన్న వస్తువు ఇస్తాడో అల్లుడికి కూడా అలా ఇవ్వగలగాలి. ఎందుకంటే తాను పితృపంచకంలోకి వెళ్ళాడు, తండ్రి అయ్యాడు ఇప్పుడు. అందుకని మామగారు అవగానే సముద్రుడు ఏం చేశాడో తెలుసా అండి? తనలో ఉన్న కౌస్తుభాన్ని తీసుకొచ్చి శ్రీమన్నారాయణుడికి బహూకరించాడు. ఆ కౌస్తభాన్ని మెడలో పెట్టుకున్నాడు. ఒక పక్క శ్రీవత్సం అనే పుట్టుమచ్చ మెరుస్తోంది. హృదయమునందు లక్ష్మీదేవి మెరిసిపోతోంది. ఆపాల వెల్లి కూతురు దీపుల చూపులను దోగి తిలకించి ప్రజల్ చేపట్టిరి సంపదలను ప్రాపించను మేలు జగము బ్రతికెనరేంద్ర. ఈ నారాయణుడితో కలిసిన లక్ష్మి ప్రసన్నమైన దృక్కులతో ఇలా చూస్తుంటే లోకాలన్నిటికీ వాళ్ళ కోరికలు తీరినవి. పాలేటి రాచకన్నియ మేలారెడు చూపు లేక మిడుమిడు కంచుం జాలింపుర పురబొక్కుతూ తూలిరి రక్కసులు కీడు తోచిన నధిపా. లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివల్ల ఏమైంది? వాళ్ళకి కీడు ప్రారంభమైపోయింది. అమ్మవారి యొక్క అనుగ్రహమునకు కారణమేమి? అమ్మవారి చూపే కారణము. అందుకే అమ్మవారిని మీనాక్షి అని పిలుస్తారు. మీనాక్షి అంటే చాప ఒక పని చేస్తుంది. ఆడచాప నీటిలో ఉండగా చాప పిల్లలు ఎదురుగుండా వచ్చి అమ్మతో అంటాయి, అమ్మా ఆకలేస్తోందమ్మా అంటాయి. అంటే చాపకి స్తన్యం ఇవ్వడం ఉండదు. అది ఏం చేస్తుందంటే చాప పిల్లలన్నిటి వంక పరమదయతో ఒకసారి అలా చూస్తుంది. ఇది తాబేలు చేస్తుంది, చాప చేస్తుంది. పరమ సంతోషంగా ప్రీతితో చూస్తుంది. చూడగానే వెంటనే చాప పిల్లలకి కడుపునింది. ఇలా చెయ్యగలిగిన శక్తి ఒక్క చాపకుంది. అందుకే అమ్మవారికి మీనాక్షి అని పేరు. మీరు ఒక్క స్తోత్రం సంతోషంగా చేస్తే అమ్మ పరమ సంతోషంతో ఇలా చూస్తుంది. అది చూడగానే మీ కోరికలు తీరిపోతాయి. అంతే. అమ్మవారు చూడ్డానికి ఏం చేయాలి? అమ్మా అని ప్రీతిగా పిలవాలి. ఆయిక కైంకర్యంగా పూజ చెయ్యాలి. కనకధార స్తోత్రాన్ని అనుసంధానం చేయాలి. అందుకే మీకు పూజతో కనకధార అనుసంధానం చేయడానికి కారణం అది. సరే, ఇంత అద్భుతంగా పాలేటి రాసకన్య, ఎంత గొప్ప మాట అన్నారో చూడండి. ఆ పాల సముద్రం అనబడేటటువంటి రాజు యొక్క కూతురైనటువంటి లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు. కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు.
అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంద్రుడు తరించాడు. ఇప్పుడు ఇంద్రుడికి రాజ్యం రాబోతోంది, రాక్షసులకి వచ్చిన రాజ్యం జారిపోబోతోంది. కీడు ఎలా తోచింది? కీడుకి ఫలితమేమి? మీరు విందురు గాని కీడుకి ఐశ్వర్యం పోయే ముందు మొదట ఏముంటుందో తెలుసా అండి? దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు పరమ ప్రసన్నంగా మాట్లాడుకోవాలి. అందుకే మంగళసూత్రం కట్టించేటప్పుడు ఇక్కడే కట్టిస్తారు తప్ప మంగళసూత్రాన్ని ఏమండే ఎప్పటి నుంచో ఇక్కడ కడుతున్నారు మంగళసూత్రం ముళ్ళేసి, ఏమిటండి ఎప్పుడు మంగళసూత్రం అలాగేనేంటి, మేము సరదాగా మోడల్ మార్చి నడుము కట్టించుకుంటాం అన్నారు అనుకోండి, కుదరదు, అలా కట్టించకూడదు. మంగళసూత్రం ఎప్పుడు ఇక్కడే కట్టాలి. ఇక్కడ ఎందుకు కడతారు చెప్పండి? అక్కడే ఎందుకు పెట్టారు మంగళసూత్రం? ఇక్కడే ఎందుకు కట్టాలి? మంగళసూత్రాన్ని ఇక్కడ కట్టించుకుంటాం, రక్షాబంధనం కట్టినట్టు ఇక్కడ కట్టించుకుంటాం. మరి ఇంత సెక్యూర్డ్ గా ఉంటుందండి, తెలుస్తూ ఉంటుంది. గబుక్కుని అలవాటు లేనితనం గబుక్కుని జారిపోతుందో ఏమిటో, అలా భయం లేకుండా ఉంటుంది, చేతులకి పెట్టుకుంటాం అన్నారు అనుకోండి, అలా ఒప్పుకోరు. అలా కుదరదమ్మా, అలవాటు చేసుకో, మంగళసూత్రం పెట్టుకోవాలి. సన్యాసం తీసుకున్నవాడు నేను దండం పెట్టుకోవడం, దండం పట్టుకోవడం అలవాటు లేదండి అంటే కుదరదు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు గొడ్డేసి కట్టుకుని అలవాటు చేసుకున్నారు. అందుకని మంగళసూత్రం అలవాటు చేసుకోవాలంతే. అంతేకాని ఇది ఏదో కొత్తగా ఉంది అంటుంటారు ఆడపిల్లలు పెళ్ళైన కొత్తల్లో, అయినా అలవాటు చేసుకోవాలంతే. అది మరి మంగళసూత్రం ఎందుకు ఇలా మెడలో కడతారు అంటే ఒక రహస్యం మీకు నేను చెప్పేస్తాను. రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇక్కడ ఏముంటాయి? జ్ఞానేంద్రియాలు ఉంటాయి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, మేధస్సు, బుద్ధి, నిర్ణయాలు చేసేవంతా ఇక్కడ ఉంటుంది శక్తి. ఇది నిర్ణయం చేస్తుంది. కంప్లైంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కింద నుంచి వస్తాయి. నేను ఇలా కూర్చునుండగా ఓ దోమ వచ్చిన అరికాలు కరిచేస్తోంది అనుకోండి. ఈ దోమ కరిచేస్తుంటే ఈ అరికాలు దగ్గర ఉన్న నాడీ మండలం నీ అరికాలుని దోమ కరుచుతున్నది, దయచేసి ఈ దోమను తోలెదవుగాక అని ఒక సందేశాన్ని ఇలా పంపిస్తుంది. మెడుల్లా ఆబ్లాంగేటా అని ఇందులోంచి వచ్చి బ్రెయిన్ కి చేరుతుంది. బ్రెయిన్ ఆ మెసేజ్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంటర్న్ ఒక ఆర్డర్ ఇస్తుంది. ఎడమ చేతి వైపు కాలుని గోకుతోంది కాబట్టి ఒక ఎడమ చెయ్యా నువ్వు కదిలి అసభ్యంగా అందరి ముందు కదలకుండా మెల్లగా జాగ్రత్తగా బొటన వేలుతో దోమని ఇలా అని పోగొట్టి కొంచెం సేపు మాత్రమే గోకి వెనక్కి వచ్చేయి అంటుంది. కాబట్టి బొటనవేలు ఇలా వెళ్ళి అది తీర్చేస్తుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ క్రిందనున్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఇందులోంచి ఎడతాయి, ఇందులోంచి వెళ్ళి ఇక్కడికి ఎడతాయి. ఇక్కడి నుంచి వచ్చిన ఆదేశాలన్నీ ఎక్కడి నుంచి ఎడతాయి? ఇందులోంచి కిందకి. కాబట్టి ఇది ప్రధానం. దీన్ని ఈ కిందనంతటినీ ఇది కలుపుతూ ఉంటుంది. ఇది చెప్పిన మాటని ఇది ఎప్పుడూ కాదందు. ఎడం చెయ్యి గోకు ఉందనుకోండి, అస్తమానం నాకే పని చెప్తారండి, ఆ దోమలు కూడా ఇట్టే కుడతాయంటే ఆ కుడి చేయికి అందుతుంది దాని గోకమనండి అంద ఎప్పుడు ఎడం చేయి గోకుతుంది అంతే. అంతేకాని ఎప్పుడు దెబ్బలాడదు. అందుకే బుద్ధిస్థానము పెద్దవాణ్ణే పెళ్లి చెయ్యాలి. అందుకే ఆడపిల్ల పెద్దదైతే ఆయుక్షీణం అంటారు. పెద్ద పిల్లని చెయ్యరు, చిన్న పిల్లని చేస్తారు. ఎందుకో తెలుసా అండి? చిన్న పిల్ల అంటే మాట వినే పిల్ల. ఇంకా ఈయనకున్న పరువము, ఈయనకున్న బుద్ధి నైపుణ్యము ఆవిడకుండదు. భార్యకి సమస్య ఉండొచ్చు, కానీ మీ మొహం మీకేం తెలుసు, మొన్న అలాగే చేసి వచ్చారు, తగలబెట్టారు, మా అన్నయ్యని అడగండి అనకూడదు. ఏమండి చూసారా, మీరు పాపం మంచివారు, మీకు అంత బాగా ఇంకాను ఆ మంచితనం మీ మేధస్సుని చెప్పేస్తుంది. తొందరగా అవతల వాళ్ళకి సంప్రీతి పొందుతారు. మా తమ్ముడు గట్టికుడు, వాడిని ఒకసారి సంప్రదించండి అని మంచిగా చెప్పాలి. అందుకని ఈయన ఒక నిర్ణయం చేశాడనుకోండి, ఇది వినాలి. ఇది వినకపోతే అసలు దీని శరీరం ఉండవు, ఇక్కడే కొట్టేసుకుంటుంటాయి. ఈ చెయ్యికి చేయి మీద కోపం వచ్చి, ఈ చెయ్యికి చేయి మీద కోపం వచ్చి కొట్టేసుకుంటాయి అనుకోండి. చూసిన వాడు పిచ్చాడండి అంటారు. ఈ రెండు చేతులే ఉన్నాయి, ఈ చెయ్యికి ఎప్పుడన్నా దెబ్బలాట వచ్చి రెండు చేతులు కొట్టేసుకుని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన వాడిని మీరు ఎక్కడన్నా చూసారా? కొట్టుకో. ఎందుకు కొట్టుకో అంటే రెండున్న ఈ కాలునో ఈ కన్నునో అలా ఏం కొట్టేసుకో. ఎందుకనంటే మనందరం ఒకటి, అయ్యో ఈ శరీరానికి చెందిన వాళ్ళం అని చూస్తాయి. అలా ఒక కుటుంబంలో తండ్రి స్థానం ఇది, భార్యాస్థానము, బిడ్డల స్థానము ఇది. సమస్య ఉండొచ్చు, కానీ ఆ ఇంట్లో ఎలా ఉండాలంటే శరీరమునందు ఏకత్వం ఉన్నట్టు, దీని ఆలోచనలు ఇది మన్నించినట్టు నీవు కూడా విని నీ ఇంటిని ప్రశాంతముగా ఉంచుకుందువుగాక. ఇన్ని సమస్యలో ఇలా పెడుతున్నాయి, ఇన్ని ఆర్డర్సో కిందకెడుతున్నాయి, ఒక్కటి పైకి వినపడుతోందా? ఇల్లు అలా ఉండాలి.
ఇల్లాలు నోరు పైకి వినపడకూడదు, అంత అందంగా ఉండాలి చక్క పెట్టడం. ఇల్లాలి సమర్థతే ఇంటి ఐశ్వర్యానికి కారణమవుతుంది. అటువంటి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తోంది? ఇల్లాలిలోంచి వస్తోంది. అందుకని ఇది మంగళ సూత్రము. ఇలా వినబడేటట్టు మా ఇల్లు ఉండుగాక. ఇంట్లో అరుపులు కేకలు, లేచిన దగ్గర నుంచి దెబ్బలాట్లు కేకలు, పిల్లలు తండ్రి మీద, తండ్రి పిల్లల మీద, వాడు ఈ ఛానల్ పెడతాడని వీడు ఈ ఛానల్ పెడతాడని రిమోట్ కంట్రోల్ విసిరేసి, ఈయన కాఫీ విసిరేసి, ఆవిడేమో స్టవ్ ఆర్పేసి పని పిల్ల మీద కేకలేసేసి, పని వాళ్ళు యజమాని మీద కేకలేసేసి, నా అల్లరి, దీనికి తోడు ఇంట్లో జంతువులు, ఇదంతా కూడా పెరిగిపోయాయి అనుకోండి. ఇంకా ఆ ఇల్లు ఇల్లులా ఉండదు. ఎక్కడుంటుందండి? లక్ష్మీదేవి పారిపోతున్నాయి ఇంట్లోంచి, దరిద్రం వచ్చేస్తుంది. కాబట్టి ఎందువల్ల లక్ష్మి ఉంటుందో, ఇల్లు ఎలా ఉండాలో మనకి చూపిస్తోంది లక్ష్మీ కళ్యాణ వైభవం. అందుచేత మహానుభావుడు కౌస్తభాన్ని ఇస్తే దాన్ని ధరించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడయ్యాడు.